ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటే విఘ్నాలు తొలగుతాయని కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. 70 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ గణేశుడు లక్షలాది మంది భక్తులు పూజలు అందుకుంటున్నాడని తెలిపారు. పాడి పంటలతో ప్రజలందరూ బాగుండాలని గణేశుడిని వేడుకుంటున్నట్లు తెలిపిన విజయారెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణేశుడు తొలి పూజలు అందుకున్నాడు. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చిపోయి ఇక్కడ పూజలు నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు కార్పొరేటర్ ఖైరతాబాద్ కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ విజయారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అంటేనే దేశం మొత్తం కూడా ఒకవైపు ఇటు చూస్తూ ఉంటాయి. ఈరోజు నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మీరు ఈ యొక్క విశేషాలు, అసలు ఈ ఖైరతాబాద్ గణేశుని యొక్క విశేషాలు అని చెప్పి ఈసారి 70 ఏళ్ళ సెలబ్రేషన్ కూడా ఉంది. కీర్తిశేషులు సుదర్శన్ గారి కుటుంబ సభ్యులు అప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి 70 ఏళ్ళ స్పెషల్గా గణేశుడు 70 అడుగులలో మట్టి గణేశుడు స్వామి అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ గణేశుడిని 11 రోజులు ఒకసారి దర్శనం చేసుకుంటే సంవత్సరం అంతా విఘ్నాలు ఉండవని నమ్మకంతో రాష్ట్ర నలుమూలలో కాదు, దేశ నలుమూలల నుంచి కూడా వచ్చి ప్రజలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు తగ్గట్టు ఇక్కడ సౌకర్యాలు కూడా ప్రతినిత్యం కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాము. మా వంతు కృషిగా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనునిత్యం రోజు స్వామికి ఒక రకం నైవేద్యం పెట్టి ప్రజలకు కూడా ప్రసాద పంపిణీ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుతా ఉన్నాము. 70 ఏళ్ళు అయిన సందర్భంగా 5వ రోజు ఇక్కడ 70 హోమగుండాలతో కూడా స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా జనసమూహం అంటే భక్తులు రావడం జరిగింది. ఈసారి కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారు? డెఫినెట్గా అండి. ఇక్కడ మెట్రో ఉండడంతో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎక్కడెక్కడ నలుమూల నుంచి కూడా స్వామి దగ్గరకు రావడానికి ఈజీ అయిపోయింది. వచ్చిన భక్తులకందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు ఇక్కడ మేము చూస్తాం. దేశంలో అతిపెద్ద వినాయకుడు కదా ఇది. అంటే ఇప్పుడు ఇంత మహారాష్ట్ర కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా గణేష్ యొక్క ఉత్సవాలు బాగా జరుపుతారు. ఈ ఖైరతాబాద్ గణేశుని యొక్క కీర్తిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా మేము తీసుకునే అవసరం లేదు. స్వామి భక్తి శ్రద్ధలు నమ్మకంతో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. తండోపతండాలుగా స్వామి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంత అంతా కాదు, ప్రపంచం అంతా చూస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ పిసిసి అధ్యక్షుడిగా వచ్చి పూజ చేసుకున్న ఆయన ఈసారి ముఖ్యమంత్రిగా వచ్చి పూజలు చేసుకుంటారంటే స్వామి విఘ్నాలన్నీ హరించాడని మేము నమ్ముతా ఉన్నాము. కాబట్టి మహిమ స్వామికి ఉంది. కాబట్టి అందరూ కూడా భక్తులు ఇష్టంతో వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రావడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో రాంబాబు, ANN, ఖైరతాబాద్ గణేష్.